ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అయితే విజయవాడ వేదికగా ధర్నా చేపట్టారు. 33% మహిళా బిల్లులో ఓబీసీలు వాటా ఎంత చెప్పాలంటూ డిమాండ్ చేస్తారైతే నిరాదేశ కొనసాగిస్తున్నారు. అసలు వీరు చేసిన ప్రధాన డిమాండ్ అనేది వారి మాటలను వినే ప్రయత్నం చేద్దాం. ఈ ధర్నా చౌక్ దగ్గర మేము మహిళలమందరము బీసీ మహిళలము ధర్నా చేస్తున్నాము. నేను బీసీ మహిళా అధ్యక్షురాలని, స్టేట్ అధ్యక్షురాలని. నా పేరు సంకారపు జయశ్రీ. ఈరోజు మేము ఈ ధర్నా చేసే ముఖ్య ఉద్దేశం ఏమంటే 33% రిజర్వేషను పార్లమెంట్లో అమలు చేసేదానికి మొదలుపెట్టారు. ఆడి శ్వేత ప్రియదర్శిని, విమెన్స్ వింగ్ జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ని ఈరోజు స్టార్ట్ చేసింది కేశన్ శంకర్రావు గారి ఆధ్వర్యం మరియు శంకారపు జయశ్రీ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాము. 33% ఉమెన్స్ రిజర్వేషన్లో ఓబీసీ కేటగిరీ ఎంత, వాళ్ళకి ఏమాత్రం న్యాయం చేస్తారు అనే దానికి గ్రామాల నుంచి విజయవాడకు వచ్చి ఈ ప్రోగ్రాంలో మహిళలందరూ ఒకటే, అబలలు సబలలు అని నిరూపించడానికే ఈ ప్రోగ్రాంకి గ్రామాల నుంచి తరలి వచ్చాము. ఈ ప్రోగ్రాంని చూసి గవర్నమెంట్ ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో దాంట్లో కావాల్సిన చేంజెస్ చేసి ఓబీసీ కేటగిరీకి కావాల్సిన న్యాయాన్ని జరిపిస్తే ఈ ప్రోగ్రాం ఈరోజు ఈ చేస్తున్న ప్రోగ్రాంని విజయవంతం చేస్తుంది. లేదు ఒకవేళ గవర్నమెంట్ ఈ డెసిషన్ కనుక మళ్ళీ ప్రొలాంగ్ చేసి ప్రోగ్రామ్ని ఇంకా ముందుకు కొనసాగించాలి అంటే మన కేటగిరీలో ఉన్న విమెన్స్ వింగ్ అందరూ గ్రామాల్లోనే ఈరోజు విజయవాడ వరకు వచ్చి ఏదైతే ఈ ప్రోగ్రాం చేస్తున్నామో అలాగా విజయవాడ వరకు రాకుండా ఎవరి గ్రామంలో వాళ్ళు ప్రోగ్రామ్స్ అనేది నిర్వహిస్తూ ఇంకా ఉధృతం చేస్తామని గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. నా పేరు ముంగర శైలజ. నేను ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మహిళా కార్యదర్శిగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మా బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు జయశ్రీ గారు, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారి ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్ దగ్గర ఆమరణ నిరాహార దీక్షలు చేయడం జరిగింది. ఈ సభకు అన్ని జిల్లాల నుంచి మహిళలు విచ్చేసి దీన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా మా ప్రధాన డిమాండ్ బీసీ మహిళలకి రిజర్వేషన్ కల్పించాలి, సబ్ కోటా ఇవ్వాలి, మహిళా బిల్లు 33%ని సవరణ చేసి సబ్ కోటా ఇవ్వాలని ప్రధాన డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షలు చేస్తున్నాము. ఏదైతే మేము ఎన్నో రోజుల నుంచి అర్జీలు ఇస్తూ అన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ కేంద్రానికి విన్నపించుకున్నాం, రాష్ట్రానికి విన్నపించుకున్నాం, అయినా కానీ మాకు న్యాయం జరగట్లేదు. ఈ ఉద్యమాన్ని ఇదే విధంగా నీరు గార్చకుండా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు మా సబ్ కోటా ఇచ్చేంత వరకు బీసీ మహిళలు ఓటు కోసమే కాదు రాజ్యాన్ని పరిపాలిస్తారు, దేశాన్ని ముందడుగు వేస్తారని మా సత్తా చాటుకుంటామని, మా రిజర్వేషన్ బిల్లుని మేము సాధిస్తామని ఈరోజు తెలియజేస్తున్నాం. స్టేట్ ఉపాధ్యక్షురాలుగా బీసీ సంక్షేమ సంఘం నుంచి చేస్తున్నాను. ఈరోజు మేము విజయవాడలో గాంధీ ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేయడానికి కారణం ఏంటంటే మాకు కేంద్రంలో పార్లమెంట్లో 33% మహిళలకు చట్టం చేసింది. ఆ చట్టాన్ని మేము ఓబీసీ మహిళలము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఆ చట్టం వల్ల మాకు ఆర్థికంగాను నష్టపోతాము, తర్వాత రాజకీయంగా నష్టపోతాము, సమాజంలో విద్యాపరంగా కూడా మేము నష్టపోతాం. కాబట్టి మాకు మహిళా రిజర్వేషన్ని మొత్తం కలిపి ఇచ్చి మేము హర్షిస్తున్నాము. కానీ దాంట్లో మా ఓబీసీలకు సపరేట్గా మాకు చట్టం సవరణ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈ చట్ట సవరణ చేయకపోతే ఇక్కడ మేము ఆర్థికంగా ఎదిగలేము. కాబట్టి బీసీలుగా ఈ బీసీలు ఆర్థికంగా ఎదిగలేకపోవటం వల్ల రేపు రాజకీయాల్లో సీట్లు కొనుక్కునే పరిస్థితి మాకుండదు, విద్యారంగంలో కూడా మేము సీట్లు కొనుక్కునే పరిస్థితి మాకుండదు. కాబట్టి దీన్ని సవరణ చేసి మోదీజీ మాకు న్యాయం చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం పార్లమెంట్కి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రెండు పార్టీలు, అటు ప్రతిపక్షం కానీ అటు అధికార పక్షం కానీ లేకపోతే నాయకులందరూ కూడా ఈ చట్టానికి మోదీజీకి సహకరించి సవరణ చేయించడానికి మా ఓబీసీ మహిళలు సహకరించాలని మేము తెలియజేస్తున్నాము. ఇది ఇలా సహకరించిన పక్షంలో మేము ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ఈ నినాదాన్ని చేస్తూ ఈ నిరాహార దీక్షల్లో ఆపమని చెప్పి తెలియజేస్తున్నాం. హృదయపూర్వక నమస్కారాలు. విజయవాడ ధర్నా చౌక్లో ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష చేయటానికి ప్రధానమైనటువంటి కారణం మా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జయశ్రీ గారి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎందుకంటే 33% మహిళలకు రిజర్వేషన్ని ఇటీవల పార్లమెంట్లో ఆమోదం పొందినటువంటి విషయం మన అందరికీ కూడా తెలుసు. దానిలో ఓబీసీ మహిళా వాటా ఎంత అనేది మేము సబ్ కోటా అడుగుతూ ఉన్నాం. దయచేసి మరి ఎన్డీఏ గవర్నమెంట్ వారు మిత్రపక్షాలు అందరూ కూడా పార్లమెంట్లో దీన్ని
ఓబీసీ సబ్ కోటాకి మరి పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేసి ఈ యొక్క మహిళలకి న్యాయం చేయాలని చెప్పని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ధర్నాలు అయితే ప్రధానంగా మహిళలు 33% మహిళా బిల్లులో తమ వాటా ఎంత, ఓబీసీల వాటా ఎంత స్పష్టం చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇదే సందర్భంలో కులగణంతో పాటు నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేసి ఈ ఓబీసీల వాటా కూడా స్పష్టత ఇవ్వాలని చెప్పి అయితే వారు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.